హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూడు హాయ్. సో ఇదైతే సంక్రాంతి వ్లాగ్. ఆ రోజైతే అన్నీ ఫినిష్ చేసుకొని మేము బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ లంచ్ అయినాక 2:30-3కి స్టార్ట్ అయినాం అనమాట. సో ఇది ఎక్కడ అంటే సిద్దిపేటలో రామగుండం రిసార్ట్స్ అనమాట. ఇది చాలా బాగుంది వ్యూ అయితే. దీనికైతే మనం 4:30 తర్వాత వెళ్తే చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో సంక్రాంతికి ఇంకా అట్లా వెళ్దాము ఇంకా ఫ్యామిలీతో అని ఇంకా బయటికి వెళ్ళాం. అలానే ఇంకా వీడి కొన్ని ఫోటోషూట్స్ అట్లా చేద్దాంలే అనుకొని అలా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇదైతే కొంచెం న్యాచురల్గా కింద అయితే కొంచెం వాటర్ తోటి మంచిగా ఉంటుంది అనుకొని తీసామన్నమాట. ఇంకా ఫాదర్స్ అంది కూడా ఇంకా పోజెస్ ఉంటాయి కొన్ని అలా తీసామన్నమాట. కానీ వీడైతే చాలా అల్లరి చేశాడు. వాడు అస్సలు మట్టిలో నించోవట్లేదు, టచ్ కూడా చేయట్లేదు, చాలాసేపు కూర్చోలేదు కూడా. ఎంత కూర్చోబెట్టినా కూర్చోలేదు. ఇంకా తర్వాత అలా చేసి కూర్చోపెట్టామన్నమాట. సో అలా కూర్చొని దిగాడు. ఇంకా కొంత పిల్లలు అయితే మట్టి నోట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆడతాడు. కానీ వీడైతే అస్సలు ఆడలేదు. టచ్ చేయడానికి కూడా వాడు వేరేలా ఫీల్ అయిపోతున్నాడు. సర్లే ఇంకెక్కువ వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఒక 3-4 ఫొటోస్ తీసాక ఇంక ఇలా ఆడిపిస్తూ కొన్ని ఫోటోషూట్స్ అట్లా వస్తాయని కొన్ని ఆడిపిస్తూ అట్లా తీసాము. ఇక్కడైతే హార్ట్స్ ఉండేది, దీని మీదకి ఎక్కి తిప్పుదాం అనుకున్నాం. వాడు దాన్ని చూస్తేనే ఏడ్చిందనమాట. సో ఇంకా అలా అక్కడ కొన్ని ఫోటోషూట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. 6:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి అక్కడ ఏంటంటే మనకి నైట్ అయితే ఫోటో అంత మంచిగా రాదు. సో 6:30 తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇదేంటంటే అడ్వెంచర్ పార్క్ అనమాట. ఇది కూడా సిద్దిపేటలోనే. సో రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల అంటే దానికి ఒక 1/2 అవర్ అట్లా డిస్టెన్స్ అనమాట. సో మేము ఆ డిస్టెన్స్లో వెళ్ళాము. సో ఇక్కడైతే ఆ రోజు ఫెస్టివల్ అనేమో కానీ చాలామంది జనాలు ఉండే. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అసలు మాకైతే పార్కింగ్ చేయడానికే 1/2 అవర్ టైం పట్టింది. పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. కానీ అలానే చాలా క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం ఎంతైనా సరే పీస్ఫుల్గా ఉండడం వేరు, క్రౌడ్గా ఉండడం వేరు కాబట్టి అది కొంచెం మిస్ అయ్యామన్నమాట. కొంచెం క్రౌడ్లో అయినా సరే ఓకే పర్లేదు. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ముందు చూపించిన ఆ డ్యామ్ దగ్గరికి వాటికి వెళ్తే ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ఏంటంటే పిల్లలకి కొంచెం ఎంగేజ్గా కొంచెం ప్లేయింగ్కి అన్నిటికీ చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి. అన్నిటికన్నా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ వాటర్స్ దగ్గర ఈ లైటింగ్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ డీజే సాంగ్స్ పెట్టారు, ఫుల్ లైటింగ్స్ పెట్టారు. ఆ లైటింగ్స్ కూడా చేంజ్ అవుతుంటే ఇక్కడే చాలాసేపు నించొని చూస్తూనే ఎంజాయ్ చేసాము. అక్కడ ఏంటంటే అన్నిటికన్నా అదే హైలైట్. సో ఇక్కడ అయితే కొంచెం ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయాలని ట్రై చేశాను. కానీ ఆ ఫిషెస్ ఏంటో కానీ మార్నింగ్ నుంచి ఉండడం వల్లేమో అసలు అవి ఏం చెయ్యట్లే అనమాట, అలిసిపోయినట్టుగానే ఉన్నాయి. ఇంకా నాకు పెట్టడానికి చాలా భయం వేసింది. ఇంకా మా ఆయననే ఇంకా చాలాసేపు పెట్టారు. తర్వాతకి నేను తీసాక ఇంకా ఇది కూడా ఎక్కుదాం అనుకున్నాము. కానీ ఆ జనాలకి వాటికి అది ఉన్నది కొంచెం ప్లేస్. ఆ ప్లేస్లో ఇంకా జనాలకి వెళ్తే ఇంకా అంతేలే అనుకొని ఇంకా వెళ్ళలేదు మేమైతే. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం సంక్రాంతి అయితే. నాకు ఈ వ్లాగ్ చేయడానికి టైం పట్టింది, ఎందుకంటే అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఎడిట్ చేసి పెట్టేసరికి అందుకే లేట్ అయింది. సో దీనికి మాత్రం లేట్ అయిందనే చెప్తాను. ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయిపోయిన ఏం చెప్తున్నారు అని అనుకుంటారా, కానీ సంక్రాంతి అన్నకి మంత్ అంటే సంక్రాంతి అనుకోండి, ఇంకా అట్లా అని చెప్తున్నాను. సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఫోటోషూట్స్ అని ఇక్కడ మాత్రం పార్క్ వచ్చాక మాత్రం ఇది ఒక్క ఫోటోషూట్ మాత్రం తీసాము. అప్పటికే వాడు ఫుల్ క్రాంకీ అయిపోయాడు అనమాట, ఏడుస్తున్నాడు చాలా. ఇంకా ఇది ఇంకా అరుస్తూ ఇంకా వాడికి పిలుస్తూ అలా చేయించామన్నమాట. అప్పటికే ఆ ప్యాంట్ ఒకటి
వాడు ఉన్నది ఇంత అంటే ఆ ప్యాంట్ పెద్దది అన్నట్టుగా ఆ ప్యాంట్ పొడవైపోయింది వాడికన్నా. సో ఆ ప్యాంట్ కాలు మధ్యలో పడిపోయి వాడు పడిపోతున్నాడు. అప్పటికే ఫోల్డ్ చేశాను, కానీ ఫోటోషూట్లో వాడు ఆ మూడ్ మంచిగా ఫోటో తీయాలి కాబట్టి అలా ఫోటో తీసామన్నమాట. ఇక్కడ కూడా ఒక ఫోటో మాత్రం అయ్యింది. నేనైతే ఈ ఫొటోస్ అన్నీ లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఫొటోస్ అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే సంక్రాంతిని ఇలా అయితే ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారని నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాయిస్ ఇద్దామనుకొని చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ వాయిసే ఎక్కువ అయిపోతుంది, ఇంకా అందుకే మ్యూట్ చేసేసాను. సో మొత్తానికి అయితే ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి. నేను కెమెరాలో అయితే బాగా వచ్చినాయి, వీడియోలో పెట్టేసరికి కొంచెం బ్లర్ అయినాయి, అందుకే ఆ ఫొటోస్ అలా ఉన్నాయి, కానీ సూపర్ వచ్చినాయి ఫొటోస్ అయితే. సో ఫస్ట్ టైం చూసినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా డిఫరెంట్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. అంటిల్ స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.